హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బన్సీ రవ్వతో ఇడ్లీ చేస్తున్నాను. బన్సీ రవ్వలోకి ఒక గ్లాసు బన్సీ రవ్వ, అర్ధ గ్లాసు పెరుగు వేసి కలిపి అందులోకి క్యారెట్, ఉప్పు కొద్దిగా సోడా పొడి వేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. నానిన తర్వాత మనం ఇడ్లీ ఎలాగ పెట్టుకుంటామో అలాగా ప్లేటుకు ఆయిల్ పూసి ఇడ్లీలాగా పెట్టుకోవాలి. మొదట రవ్వని ఒక 2 నిమిషాలు పెనంలో వేసి వేయించాలి. కొద్దిగా నూనె వేసి అలాగే కొద్దిగా శనగపప్పు, అదేవిధంగా ఉద్దిపప్పు వేసి అవి వేగిన తర్వాత రవ్వ వేసి కొద్దిసేపు వేయించాలి. వేయించిన తర్వాత అది చల్లగా అయిన తర్వాత ఈ పెరుగేసి అదేవిధంగా కొద్దిసేపు నానబెట్టాలి. 10 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఉప్పు, తర్వాత సోడా పొడి, తర్వాత కొద్దిగా క్యారెట్ వేసి మనం ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలాగా మనం చేసుకోవాలి. ఇవి షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. మామూలు బియ్యపు రవ్వ ఇడ్లీ కంటే ఈ బన్సీ రవ్వ ఇడ్లీలు చాలా మంచివి, తొందరగా అవుతాయి. అప్పటికప్పుడు పొద్దున్నే ఏమి టిఫిన్ దోచుకున్నప్పుడు ఈ 10 నిమిషాల్లో ఈ ఇడ్లీలు తయారవుతాయి. కాబట్టి అందరూ కూడా సులభంగా నేర్చుకునే పద్ధతి ఇది. మరి మనం ఇడ్లీలు చేయలాగా ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర పెట్టుకున్న తర్వాత స్టవ్ ముట్టించి ఈ ప్లేట్లో ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీలు పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి.